శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా జెనీవా యాత్ర అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, మధ్యాహ్నము 1 గంటకు జెనీవా చేరితిమి. జెనీవా కొలనుకు ఎదురుగా అతి సుందరమైన ప్రదేశమున ఫెర్నీ గ్రామమునకు పోవు రాచబాట ఉన్నది. అందున్న ఒక పెద్ద హోటల్ ముందు మా కారు ఆగినది. హోటల్ డి ఆంగ్లేటరీ అను పేరు గల ఆ విశ్రాంతి భవనము అతి సుందరమైన సువిశాల భవనము. అది ఆంగ్లేయులు పెట్టిన హోటలు. అందు వసతి చాలా వ్యయముతో కూడినది. అందు అన్ని ఏర్పాట్లను సిద్ధము చేసి కరోల్ మా కొరకు భవన ద్వారము వద్ద నిలబడి ఉన్నది. భవనము ముందు కాలు పెట్టగానే పాదస్పర్శకు ఆ భవనము గాజు తలుపులు తమంతట తామే తెరచుకొన్నవి. అంతయును ఎలక్ట్రానిక్ విధానమున మయసభ వలె తీర్చిదిద్దబడి ఉన్నది. హోటల్ పరిచారకులు చిత్రమైన వేషధారణలో సగౌరవముగా మమ్ము ఆహ్వానించి సామానులతో సహా లిఫ్టులో మా గదులు దగ్గరకు తీసుకొని పోయిరి. 4వ అంతస్తున 425 నెంబరు గల పెద్ద గదిలో నాకు వర్మకు ఏర్పాట్లు చేయబడినవి. అందు ఉన్నందుకు ఒక దినమునకు 436 రూపాయలు. మా గదిలో 2 విలాసమైన తల్పములు, 3 మెత్తని కుర్చీలు, 2 సొరుగు బల్లలు, రేడియో, టెలిఫోను, టెలివిజను, ఒక చిన్న స్నానాల గది, ఒక అలంకరణ గది, ఒక పెద్ద సోఫా అమర్చబడి ఉన్నవి. దక్షిణము వైపు తెరచుకొనుటకు వీలైన గాజు కిటికీలలో నుండి జెనీవా కొలను, దాని ముందు జనులు విహరించుటకు చిన్న ఉపవనము, దానికి ముందు రాచబాట కనిపించుచున్నవి. కొలనులో ఒక జలయంత్రము అమర్చబడి ఉన్నది. అందుండి ఒక స్థూలమైన జలధార 2 తాటి చెట్ల ఎత్తునకు ఎగిరి నీటి తుంపురులు జల్లుచున్నది. ఆ నీటి పొరలలో సాయంకాలపు టెండ పొడ ఇంద్రధనస్సులు పుట్టించుచున్నది. మా కిటికీ నుండి సూటిగా ఆ జలధార కనిపించును. గదిలో వాతావరణము చక్కని ఆధ్యాత్మిక ప్రభావము కలిగి ఉన్నది. మనస్సు నిశ్చలమై అప్రయత్నముగా ధ్యానస్థితిలో నిలిచినది. ఆ భవనమునకు ఏదియో మహత్తు ఉన్నది అని అనిపించెను. అందెవరో పెద్దలు పూర్వము తపస్సు చేసుకొని ఉండవచ్చును. కిటికీ నుండి క్రిందకు చూడగా ఉద్యానమున కొందరు విహరించుచున్నారు. అందొక భారతీయ కుటుంబము కనిపించినది. మేము బొంబాయి విడిచిపెట్టిన వెనుక భారతీయులు కంటికి కనిపించినది ఇన్నాళ్లకు అనంటూ దివ్య స్పర్శ అని ఒక అద్భుతమైన అంశంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి మాస్టారు. కొంతసేపటికి ఒక స్త్రీ తన తల్లి ఆరోగ్యమును గూర్చి సంప్రదించుటకై వచ్చెను. వైద్యమును గూర్చిన సలహా అయిన వెనుక తాను అనుదినము చేయుచున్న ధ్యానమును గూర్చి కొన్ని విషయములు సంప్రదించెను. ఇంతలో కరోల్ వచ్చెను. వారిద్దరును ధ్యానమున కూర్చుండిరి. నేను క్రీస్తును గూర్చి కొన్ని వాక్యములు పలుకుచుండగా వారికి బాహ్య స్మృతి తప్పి ధ్యాననిష్ట సిద్ధించెను. ప్రక్కనే కూర్చుండిన మన వర్మకు కూడా అదే పరిస్థితి సంభవించెను. 15 నిమిషములు ధ్యానమైన వెనుక నేను ఓంకారము చేయుచు క్రీస్తు యొక్క వెలుగును ఆహ్వానించి తిని. గది అంతయు నీల తేజస్సుతో నిండెను. దాని నడుమ ఒక వెలుగుతో కూడిన ఆకారము పైనుండి దిగివచ్చెను. ఆ వెలుగులో వారు బాహ్యస్మృతి లేకుండా 15 నిమిషములు ఉండిరి. అటుపైన వెలుగు మెల్లగా మాయమయ్యను. వారు ముగ్గురును క్రమముగా
బాహ్యస్మృతిలోనికి వచ్చిరి. కొంతకాలము వరకు అనిర్వచనీయమైన అనుభూతిలో నిలిచి ఉండిరి. మాటలు కూడా పలుకక నిశ్శబ్ద స్థితిలో ఉండిరి. అంతకుముందు ఎన్నడూ అట్టి ఆనంద స్థితిని అనుభవించి ఎరుగముని పలికిరి. స్వల్పకాలమున 2 జర్మన్ దంపతులు మమ్ము చూడవచ్చిరి. వారి పేర్లు ఊఫ్లే దంపతులు. తమ కారులో నన్ను, వర్మను, ఎలిజబెత్ను వారి ఇంటికి కొనిపోయిరి. అది జెనీవా సరిహద్దులలో ఉన్న ఒక గ్రామము. అందొక భవనమున 4వ అంతస్తులో వారి నివాసము ఉండెను అనని ఒక ప్రాచీన దివ్యశాస్త్రము ఆ అంశంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి. చాలా విచిత్రమైన అద్భుతమైన విషయం అండి. జాగ్రత్తగా విందాము. మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఆ ఊఫ్లే దంపతులు వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. ఆ దంపతులు ఇరువురిలో భార్యకు చిరకాలము నుండి కొన్ని విచిత్రమైన అనుభవములు జరుగుతున్నవి. ఆమెకు తెలియని గ్రంథము ఒకదానిని ఆమె రచించుచున్నది. అనుదినము కొన్ని గంటలు కాగితములు కలము పుచ్చుకొని ఉండగా ఆమెకు తెలియకుండా ఏదో గ్రంథ రచన జరిగిపోవచ్చుండెను. అట్లు రచించిన గ్రంథము ఇప్పటికి కొన్ని 100 పుటలు ఉన్నది. కొన్ని 100 పేజీలు ఉన్నదటండి అప్పటికే. అంతయు జర్మన్ భాషలో ఉన్నది. గ్రంథ రచనలో కొంత భాగము ఏవో చిత్రపటములు, రేఖాగణిత వ్యూహముల నిర్మాణము, కొన్ని రంగులతో కూడిన ముగ్గుల వంటి బొమ్మలు కూడా ఉన్నవి. ఆ బొమ్మలకు విశదమైన వివరణము కూడా ఉన్నది. ఒక్కొక్క బొమ్మను గూర్చి కొన్ని 10 పుటలు వివరణమున్నది. ఆమె రచించిన వివరణమునకు అర్థము ఆమెకే బోధపడుటలేదు. అయినను శ్రద్ధాభక్తులతో ఇంతకాలము నుండి రచన సాగించుచు గ్రంథము భద్రపరచి ఉంచినది. నేను కొన్ని పుటలు శ్రద్ధతో పరిశీలించి తిని భాష తెలియకపోవుటచే విషయము అస్పష్టముగానే బోధపడినది. ఆమెను మెల్లగా చదువుచుండమని నేను ఆమె మనస్సుతో సంబంధమును స్థాపించుకుంటుని. క్రమముగా విషయమంతయు బోధపడినది. అది ఒక విచిత్రమైన శాస్త్ర గ్రంథము. అంకెలకు, ఆకారములకు, రంగులకు, శబ్దములకు, అర్థమునకు, మనస్సునకు గల పరస్పర సంబంధమును వివరించు శాస్త్ర గ్రంథము అది. చోటులో ప్రజ్ఞ యొక్క, అణువుల యొక్క ఉత్పత్తి జరుగు విధానమును గూర్చియు, శక్తి యొక్క స్వభావమును గూర్చియు, అణువులకు పూర్వము పనిచేయు శక్తి, ప్రళయము, బ్రహ్మాండ పిండాండముల సమన్వయమును గూర్చియు, వాటి గురించి కూడా వివరింపబడిన అధ్యాయములు అందులో ఉన్నవి. ఆ గ్రంథములోని విషయములు భావభాషలో ఆమె మనస్సునకు అందింపబడుతుండగా వానిని తన మాతృభాషయగు జర్మన్ భాషలోనికి అనువదించుటకు ఆమెకు చాలా కష్టసాధ్యముగా ఉండెను. ఆమెకు గ్రంథములోని శాస్త్ర రహస్యములను క్రమముగా విప్పి చెప్పి తిని, అటుపైన గ్రంథములను ఎట్లు రచింపవలెనో వివరించి తిని. 21వ శతాబ్దమున అది ఒక పాఠ్యశాస్త్ర గ్రంథము అగునని తెలిపి తిని. చూడండి, మాస్టర్ చెప్పారు 21వ శతాబ్దంలో అది ఒక టెక్స్ట్ బుక్ అవుతుందని చెప్పారటండి. పాఠ్యశాస్త్ర గ్రంథము అవుతుందని చెప్పారట. అందు ఆమె మనస్సునకు అందిన కొన్ని శాస్త్రాంశములకు ఆమెకు పదములు లభించుటలేదు. కారణము ఏమనగా ఆ శాస్త్రాంశములు అంతకు ముందున్నవి కావు. ఆ దంపతులకు ఆంగ్లము రాకపోవుటచే వారు నాకు వివరించుటకు గ్రంథమును గూర్చి చేసిన ప్రసంగమంతయు నాకు బోధపడలేదు. నేను వారు చెప్పుచున్న ప్రసంగమును వినుట మాని ఆమె మనస్సులోని భావములతో సంబంధము
నాకు బోధపడెను. మాస్టర్కి ఆవిడ చెప్పదలుచుకున్న విషయం అంటే ఇక్కడ ఆ భాష తెలీదు, అయినా సరే మాస్టర్కి ఆ విషయం బోధపడిందటండి. ఎందుకని? ఆమె మనస్సులోని భావములతో సంబంధము స్థాపించుకొంటిని అంటున్నారు మాస్టారు. నిశ్చలముగా గమనింపగా తేలిన విషయము ఏమనగా, ఒక అజ్ఞాత గురువు దూరము నుండి ఆమె ద్వారా ఈ శాస్త్ర గ్రంథమును వ్రాయించుచుండెను. కానీ అతడు బోధపరిచిన విషయమును మధ్యమ వైఖరి వాక్కులలోనికి అనువదించుటకు కావలసిన సాధనము ఆమెకు చాలదు. ఆమెకు కావలసిన విధమున గ్రంథములోని సంకేతములను వివరించి తిని ఆమెకు చాలా ఆనందమైనది. 1962 సంవత్సరమున నాకొక చిత్రమైన వ్యక్తి అదే శాస్త్రమును వివరించెను. ఆ వివరణము ఇంతకన్నా సమగ్రముగాను సుస్పష్టముగాను ఉన్నది. అప్పుడు నేను నేర్చుకున్న శాస్త్ర గ్రంథమున 3 శీర్షికలు ఉన్నవి. 1 న్యూమోజామ్, 2 పల్మోగ్రామ్, 3 క్లోరోనామ్. ఈ శాస్త్ర సంకేతములను వివరించి దాని సహాయమున ఆమె గ్రంథములోని అంశములను బోధపరచితిని. ఆమె సంతోషమునకు మేరలేదు. తన ద్వారా రచింపబడుచున్నది అపూర్వ శాస్త్ర గ్రంథమే కానీ ఊహా ప్రపంచమునందలి ఉన్మాదము కాదని ఆమెకు ధైర్యము చిక్కినది. అటుపైన గ్రంథరచనమును గూర్చి మానసిక కక్షలో నా సహాయము పొందుచుండవలెనని ఆపేక్షించినది. నేను అంగీకరించి తిని ఎంత దూరము నుండి అయినను ఆమె గ్రంథరచనకు సహాయము చేయుచుందునని మాట ఇచ్చి తిని దూరము నుండి నా ఊహలను అందుకొనుటకు, నన్ను ప్రశ్నించి సమాధానములు పొందుటకును మార్గము బోధించి తిని. ఆమె భారతదేశమునకు వచ్చి కొంతకాలము నా దగ్గర విద్యాభ్యాసము చేయవలెనని చాలా ముచ్చట పడినది. ఆమె భర్త మెల్లగా ధన సంపాదనము చేసి నా దగ్గరకు ఆమెను పంపుటకు యత్నింతునని చెప్పెను. ఆమె రచించుచున్న గ్రంథములోని సంకేత పదములకు చక్కని వివరణమును నిఘంటువును కూడా రచించుట రాబోవు తరముల వారికి ఉపయోగించునని సలహా ఇచ్చి తిని ఆమె వెంటనే నిఘంటువు రచనము ఆరంభించినది. తనకా గ్రంథమును ప్రసాదించుచున్న విచిత్ర వ్యక్తి అగు పరమగురువు ఎవరో తెలుసుకొనగోరి వానిని గూర్చిన కొన్ని వివరణములను సేకరించి పెట్టుమని నన్ను కోరినది. నేను ఆ రాత్రి ధ్యానమునందు వివరములను సేకరించి మరునాడు తెలియచేయుదునని అంగీకరించి తిని అప్పటికి రాత్రి 9 గంటలైనది. మేము మా నివాసమునకు వచ్చి భోజనాధికములను ముగించుకొని ఎవరి గదికి వారు చేరితిమి. ఆ తర్వాత మాస్టారు ఒక పరమ గురువు అనే అంశంలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉన్నారండి. మాస్టారు చెప్తూ ఉన్నారు, ఆ దంపతులు కోరిన ప్రకారము ఊఫ్లే వనితకు మానసిక కక్ష్య ద్వారా నూతన శాస్త్రావిష్కరణము చేసి ఆమెచే గ్రంథము వ్రాయించుచున్న గురువెవరో అతని గూర్చిన వివరణములేమో తెలుసుకొనుటకు ఆ రాత్రి నేను ధ్యానమున నిలిచి తిని. ఈ దిగువ అంశములు స్పష్టముగా ఒక విచిత్ర వ్యక్తిచే నాకు తెలుపబడినవి. సుమారు క్రీస్తుకు పూర్వము 28,000 సంవత్సరముల క్రిందట చీనా దేశ ప్రాంతమున 2 భిన్న రక్తములకు చెందిన జాతుల వారు వసించుచుండిరి. అందొకరు ప్రస్తుతము మంగోలు జాతికి సంబంధించిన వారు. వారిని చింగ్ తెగవారు అని పిలిచెడివారు. ఈశాన్య చీనా భూములలో టులాంగ్ అను మరి ఒక తెగవారు ఉండేటివారు. వీరు ప్రేమ జ్ఞానములకు వ్యక్త స్వరూపమైన 2వ ఆధ్యాత్మిక కిరణమునకు చెందినవారు. వారి రాజ్యమున పట్టణములు, పల్లెలు
ఋష్యాశ్రమములను ఉండెడివి. వీరు అప్పటి బ్రాహ్మణ జాతి తెగవారు. వారి గృహములు విచిత్రమైన మధ్యల ఆకారమున 5 అంతస్తులలో ఉండెడివి. 5వ అంతస్తు ఏకకుటీరమైన ధ్యాన మందిరముగా ఉండెడిది. అందు పశ్చిమమున ఒక హోమవేదికయు, తూర్పున సూర్యోదయ కిరణములు ప్రసరించున్నట్లు సూటియగు ద్వారము ఉండెడివి. హోమవేదికపై ఒక పీఠము, దానిపైన ఒక కోణము మీద గోడుగా నిలబెట్టబడిన చలిత చతురస్ర ఆకారము పూజా మందసము ఉండెడివి. ఈ మందసము పైన 25 జ్యోతులు వెలుగుచుండెడివి. అంటే ఈ విచిత్ర వ్యక్తి మాస్టర్కు చెప్పినటువంటి అంశాలండి ఇవన్నీ కూడా. అంటే మాస్టర్ ధ్యానం చేయటము, ఆ విచిత్ర వ్యక్తి మాస్టర్కు ఈ విషయాలు చెప్పటము. సరే, మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఈ జాతికి చెందిన మహనీయుడొకడు హ్లాసా ప్రాంతమున ఉండేవారు. అంటే లాకు హావత్ అండి, లాకు హావత్తు సా హ్లాస ప్రాంతమున ఉండేవారు. ఆయన పేరు ఫన్లాన్. అంటే ఈ ఊఫ్లే దంపతులు ఉన్నారు కదండి, అందులో ఆ ఊఫ్లే వనిత ఆవిడ చేత గ్రంథరచన జరుగుతూ ఉన్నది. ఒక పరమ గురువు రాయిస్తూ ఉన్నారు. దాని గురించి మనకు వివరాలు ఇస్తూ ఉన్నారండి మాస్టర్. ఆయన పేరు ఫన్లాన్. అది ఆయనచే నిర్ణయించబడిన గుప్తనామము. అతడు ఉపదేశించు జ్ఞానశాఖకు గల పేరునే తన నామముగా స్వీకరించెను. అంటే అతడు ఒక జ్ఞానశాఖను ఉపదేశిస్తూ ఉన్నాడు. ఆ జ్ఞానశాఖ పేరు ఫన్లాన్ అండి. అదే ఆ పేరునే తన నామంగా కూడా స్వీకరించాట. ఆ పేరునకు అర్థము జీవచిత్రము. ఫన్లాన్ అంటే అర్థం ఏంటండి? జీవచిత్రము, అంటే జెర్మోగ్రామ్ ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నారు మాస్టర్. అతని దక్షిణ హస్తమున ఒక క్రతు దండమున్నది. దాని పేరు కూడా ఫన్లాన్. ఆ దండమునకు పైన చతుర్భుజ ఆకారము, అంటే క్రాస్ గల ధ్వజము ఉన్నది. భుజములు 4 త్రిశూలముల రూపమున కొసలు కలిగి ఉండును. బ్రహ్మాండ పిండాండములను గూర్చియు తత్వశాస్త్రమును గూర్చియు సమన్వయాత్మకమైన విద్యను అతడు ఉపదేశించును. అందు అంకెలు, ఆకారములు, రంగులు, ధ్వనులు, జీవిత ఘట్టములు సంకేతములుగా వాడబడును. అతడు పంచభూతములను, యక్షశక్తులను దమించి తన కార్యక్రమములను నిర్వహణ చేయించేవాడు. అతని కార్యక్రమము పేరు ఇన్, అంటే యోగ విద్య అని మాస్టర్ బ్రాకెట్లో ఇచ్చారండి. ఏమిటండి అతని కార్యక్రమం పేరు? ఇన్ అంటున్నారు. ఈ విద్య మూలమున మానవుని ఆధ్యాత్మిక పరిణామమును వేగవంతముగా వనర్చునట్టి విధానమును దర్శించెను. మానవులకు ఈ పరిణామము వలన అతడు కల్పించున్నది సిద్ధ ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞకు అతడు పెట్టిన పేరు దిన్. దిన్ అంటే దివ్య ప్రజ్ఞ అని మాస్టర్ బ్రాకెట్లో ఇచ్చారండి. పరమగురువులు కుతుహూమి, వారి శిష్యులు జ్వాల్కూల్ ఈ విద్యలో పారంగతులు. గుహాగర్భములలోని ప్రాచీన లిఖిత గ్రంథములందున్న రహస్యములను విప్పి చెప్పి ఉపదేశించుటకై వారు ఆ విద్యను వాడుదురు. దేనికోసం వాడతారండి వాళ్ళు ఆ విద్యను? ఎవరండి? పరమ గురువులు కుతుహూమి, వారి శిష్యులు జ్వాల్కూల్. ఈ విద్యలో వాళ్ళు పారంగతులట. అయితే ఈ విద్య దేనికోసం వాడతారు? గుహాగర్భములలోని ప్రాచీన లిఖిత గ్రంథములందున్న రహస్యములను విప్పి చెప్పి ఉపదేశించుటకు అంటున్నారు మాస్టారు. ప్రస్తుత కాలమున ఫన్లాన్ పరమగురువు అదే ప్రదేశమున ఒక కొండపై నివసించుచున్నాడు. ఇన్ని జన్మలలోనూ ఆ పేరునే కలిగి ఉన్నాడు. అంటే ఆయన జన్మలు మారుతూ ఉన్నా కూడా ఆ పేరునే కలిగి ఉన్నట్టండి. అతనిని ఎరిగిన వారు
తాత్కాలికములైన జన్మనామములతో మాత్రము పరిచయము కలిగి ఉన్నారు. అంటే ఏ జన్మకు ఆ జన్మకి తాత్కాలికంగా ఒక పేరు ఉంటుంది కదండి. అయితే అతన్ని తెలిసిన వాళ్ళు ఆ తాత్కాలికమైన పేరు దాంతో మాత్రమే పరిచయము కలిగి ఉన్నారు. తన గుప్తనామము మాత్రము ఎవరిదో తెలియకుండా గుప్తముగా వ్యవహరించుచున్నాడు. ప్రస్తుతము ఆయన టిబెట్ జాతి శరీరమునందు ఉన్నాడు. అతడు తన ఉపదేశములను ప్రస్తుతము 3 భిన్న ప్రదేశములలో ఉన్న 3 వ్యక్తులకు గ్రంథరూపమున ఇచ్చుచున్నాడు. ఆయన ఉపదేశాల్ని వీరి ద్వారా గ్రంథరూపంలోకి తీసుకొస్తున్నారటండి. ఆయన ఎవరి ద్వారా? 3 భిన్న ప్రదేశములలో ఉన్న 3 వ్యక్తులకు అంటున్నారు. అందులో అందొకరు జెనీవా పట్టణంలోను, ఇంకొకరు అమెరికాలో కాలిఫోర్నియా సమీప గ్రామమునను, మరి ఒకరు ఇరాన్లోనూ ఉన్నారు. కాలిఫోర్నియా సమీపమున ఉన్నవాడు పురుషుడు, మిగిలిన వారిద్దరూ స్త్రీలు. కాలిఫోర్నియాలోని పురుషుడు ఫ్రెంచి దేశములో జన్మించెను. ఈ నడుమనే దేహము చాలించెను. అతడు తన గురువిచ్చిన ఉపదేశము మానసికముగా దూరగ్రహణము చేసి గ్రంథస్థము చేయుటలో విజయవంతుడు కాలేక కొన్ని తప్పులుగా స్వీకరించెను. దీనికి కారణము అతనికి రాసక్రూషియన్ శాఖయందు గల దురభిమానము. అభిమానం ఉండొచ్చండి. ఇతనికి ఆ రాసక్రూషియన్ శాఖయందు దురభిమానం ఉన్నదట. చర్చి క్రైస్తవము పైగల సంకుచిత మతావేశము, వీని వలన అతని సూక్ష్మగ్రహణ శక్తి అస్పష్టమై స్వీకరించుటలో తప్పులు దొరలినవి. శుద్ధస్ఫటికమైన క్రీస్తు వెలుగు అప్పుడప్పుడు కొంతగా దర్శనమిచ్చెను. అతడు తన అభిమాన విషయములపై రాగద్వేషములు పోగొట్టుకొనలేకపోవుటచే ఒక కక్ష్య దాటి గ్రహింపలేకపోయెను. ఇరాన్లో ఉన్న వనితకు శాస్త్రము యొక్క సమన్వయము గ్రహించుటకు కావలసిన భావనాశక్తి పుట్టుకతో ఉన్నది. అయినను ఆమె భావన మధురమైన కవితానుభూతి వైపునకు కొట్టుకొని పోయినది. దానితో శాస్త్ర సమన్వయమునకు కావలసిన తర్కశక్తి లోపించినది. జెనీవాలోని వనిత అంటే 3 ఆవిడండి. ఇదిగో ఈ ఊఫ్లే దంపతులు, ఆ దంపతుల్లో ఆవిడ వనిత అని చెప్తున్నా కదండి, ఆవిడండి. జెనీవాలోని వనితకు ఈ సందర్భమున కావలసిన త్రికరణ శుద్ధి, ఆత్మార్పణ పూర్తిగా ఉన్నవి. కానీ శాస్త్రాంశములను సంకేతముల రూపమున గ్రహించి ఇతరులకు తెలియనట్లు విప్పి చెప్పగల మానసిక శక్తి కొన్ని కారణముల చేత నీరసించినది. అంతేకాక ఊహలలోని సూక్ష్మాంశముల బరువు భారములను మోయలేక మనస్సు అలసట చెంది దుర్బలమైనది. ఈ దౌర్బల్యము ఆమె దేహము యొక్క అనారోగ్యము వలన కలిగినది. ఈ అనారోగ్యమునకు కారణము ఆమెకు అంతకు ముందున్న భర్త యొక్క సూక్ష్మ శరీర సంసర్గ దోషము వలన కలిగినది. ఎట్లా వచ్చిందండి ఈవిడికి అనారోగ్యం అంటే? అంతకుముందు భర్త వేరే ఆయన ఉన్నాడు ఈవిడికి, ఆయన యొక్క సూక్ష్మ శరీర సంసర్గ దోషము వలన కలిగినది అంటున్నారు మాస్టర్. పై వృత్తాంతమంతయు నాకు పరిచితులైన ఒక విచిత్ర వ్యక్తి వలన స్పష్టమైన భాషలో వివరింపబడినది. నేను మొత్తము వృత్తాంతము తూచా తప్పకుండా వ్రాసి టైపు కాపీలు తీసి మరునాడు ఒక ప్రతిని ఊఫ్లే దంపతులకు ఇచ్చి తిని అని అంటూ మాస్టారు ఈ అంశాన్ని పూర్తి చేశారండి. మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము జెనీవా అంతర్జాతీయ వైద్యాలయము అనే అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.